BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఇంతమంది అమరావతి రైతులు అరసవల్లి సూర్య భగవాన్ని దర్శించుకోవడానికి కేవలం ఒకే ఒక కారణం అండి. 1631 రోజుల అమరావతి ఉద్యమ నేపథ్యం ఫలితమే ఈనాటి ఎన్నికల ఫలితాలండి. మేము ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు ఒకటే అనుకున్నామండి, రాష్ట్రానికి రాజధానికి నిర్మించే నేత ఎప్పుడైతే మళ్ళీ అధికారంలోకి వస్తాడో ఆ రోజు మళ్ళీ మేము సూర్య భగవాన్ని దర్శించుకుంటామని చెప్పి నాడు పాదయాత్ర జరిగినప్పుడు మేము అందరూ అనుకోవడం జరిగిందండి. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ దర్శించుకున్నాము. అయితే ఇక్కడ అమరావతి ఉద్యమానికైనా ఒకటే కారణం అండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే దార్శనికుడు రావాలి, ఆ దార్శనికుడు వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని మనం కొనసాగించాలని నాడు అనుకున్నామండి. ఎంత కష్టాన్ని ఓర్చుకొని మహిళలందరూ కూడా ఏకతాటిపై నుంచొని అది సాధించే వరకు కూడా అలుపెరగకుండా ఏమాత్రం అసహనం గురి కాకుండా ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా అన్నిటికీ ఓర్చుకొని ఏకైక లక్ష్యం అమరావతి రాజధాని నిర్మాణమే అనేది మనోసంకల్పంతో కొనసాగటం జరిగిందండి. నేను తుళ్ళూరు రైతుని. ఇక్కడ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చాము. 400 మందివి 5 బస్సులు వేసుకొని వచ్చాము. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది కాబట్టి అప్పుడు మేము మొక్కు తీర్చుకోలేకపోయాం. ఇప్పుడు వచ్చి బాబు గారు గెలిచిన తర్వాత నిండు నూరేళ్లు బాబు గారికి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, అట్లానే మన రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడాలని కోరుకుంటూ ఆ సూర్యనారాయణ మూర్తిని వేడుకుంటూ మేము మొక్కు చెల్లించుకుంటానికి వచ్చామండి.